హలో వైటీ ఫ్యామిలీ, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎస్వి వ్లాగ్స్ ఇన్ తెలుగు. అందరికీ కూడా హ్యాపీ సండే అండి. ఈరోజు నేనైతే ఒక మంచి చికెన్ ఫ్రై రెసిపీ అయితే చూపించబోతున్నాను. స్పైసీ రెసిపీ అయితే చాలా బాగుంటుంది, చాలా టేస్టీగా కూడా ఉంటుంది. సింపుల్గా అయితే రెడీ చేసుకోవచ్చండి. ఇదైతే చపాతీలకు కానీ లేదా రైస్లేక్ కానీ లేదా మిరియాల రసము విత్ ఈ ఫ్రై వేసుకొని తింటే చాలా బాగుంటుంది, చాలా ఎమ్మిగా ఉంటుంది. ఈ చలికాలం చాలామందికి కోల్డ్ చేస్తుంది కదా, వేడిగా అయితే తింటే చాలా బాగుంటుందండి. ఈ ఫ్రై అయితే ముందుగా ప్యాన్లో ఆయిల్ వేసేసుకొని ఆయిల్ వేడైన తర్వాత నేనైతే కేజీ చికెన్ అయితే తీసుకుంటున్నాను. కేజీ చికెన్ని కూడా ఫ్రై చేస్తున్నాను. అందులో ఒక 3 లెగ్ పీసెస్ ఉన్నాయి, అవి కుక్ చేసి ఒక 2 సపరేట్గా ఫ్రై చేస్తున్నాను. సో ముందుగా తగినంత ఉప్పు, పసుపు, కరివేపాకు వేసి చికెన్లో ఉండే వాటర్ అంతా కూడా ఇంకిపోయేంత వరకు మనం బాయిల్ చేసుకోవాలి. చికెన్ మంచిగా కుక్ చేసుకోవాలి. కుక్ అయిన తర్వాత వచ్చేసి ఇందులో 2 మీడియం సైజు ఆనియన్ ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. ఈ ఆనియన్ కూడా పచ్చివాసన పోయేంత వరకు మంచిగా కుక్ చేసేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి మనకైతే ఇందులోనే అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ నేను సపరేట్గా చేశాను. సో ఆ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసిన తర్వాత ఈ ఉల్లిపాయలు, అల్లం వెల్లుల్లి పేస్టు మంచిగా పచ్చివాసన పోయేంత వరకు బాగా కుక్ చేసుకున్న తర్వాత అదేవిధంగా ఇందులో నేను ఒక 4 ఎండుమిర్చిని వాటర్లో నానబెట్టి మిక్సీ పట్టేసాను, పేస్ట్ లాగా చేశాను. ఆ ఎండుమిర్చిని కూడా ఇందులో వేసేసుకున్నాను. సో ఆ పేస్ట్ కూడా ముక్కలకంతా పట్టి కొంచెం ఈ ఎండుమిర్చి స్పైసీ ఎక్కువగానే ఉంటుంది, అందువల్ల నేను ఒక 4 ఎండుమిర్చి వరకు చేర్చాను. మూత పెట్టి కుక్ చేసుకోవాలి. కుక్ అయింది చూడండి, ఆల్మోస్ట్ ఆయిల్ అంతా పైకి తేలింది. సో మళ్ళీ కూడా ఒకసారి గరిటతో అటు ఇటు మంచిగా కలిపేసుకొని ఇప్పుడు మనం స్పైసీ మసాలా పౌడర్లు అయితే యాడ్ చేసుకోవాలి. గరం మసాలా, చికెన్ మసాలా, ధనియాల పౌడరు ఇవన్నీ కూడా ఒక్కొక్క టేబుల్ స్పూన్ యాడ్ చేసుకొని ముక్కలకు పట్టే విధంగా, ఈ పౌడర్ అంతా పట్టే విధంగా మొత్తం కూడా గరిటతో కలిపేసుకోవాలి. నెక్స్ట్ చివరిగా కరివేపాకు, ఈ స్టేజ్లో కరివేపాకు వేసినా కూడా చాలా బాగుంటుంది. సో మళ్ళీ ఒకసారి గరిటతో కలిపేసేసుకొని ఒక 2-3 మినిట్స్ మూత పెట్టి మనం అలా మగ్గనిచ్చిన తర్వాత కరివేపాకు వేసినాక ఫైనల్ టచ్ ఒక పచ్చిమిర్చి, ఒక 10 వెల్లుల్లి కచ్చాపచ్చాగా దంచుకొని పొట్టు తీయకుండానే ఈ లాస్ట్లో ఇవి వేయడం ద్వారా మంచి ఫ్లేవర్ ఉంటుంది. చికెన్కి అయితే చాలా బాగుంటుంది. వెల్లుల్లి లాస్ట్లో వేసిన తర్వాత ఒక 3 మినిట్స్ అలా కుక్ అవనిచ్చి మూత వేసి లో ఫ్లేమ్లోనే కుక్ అవనిచ్చి లాస్ట్గా కొత్తిమీరతో మనం గార్నిష్ చేసుకొని సర్వ్ చేసుకొని తింటే చాలా బాగుంటుందండి. వేడి అన్నంలోకి మిరియాల చారు విత్ ఈ చికెన్ ఫ్రై వేసుకొని తింటే చాలా బాగుంటుంది, చాలా టేస్టీగా ఉంటుంది. అంతేనండి ఈరోజు వీడియో. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దండి. సో నా వీడియోకి అయితే హైప్ బటన్ అయితే ఆన్ అయింది. హైప్ చేయడం